హాయ్ అండి. నేను ఇక్కడ బోట్ నెక్ డిజైనర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. ఆల్రెడీ కటింగ్ వీడియో చూపించాను. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో. మనం కట్ చేసుకున్నాం కదా, షాటిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ తీసుకొని ఇలా ఒరిజినల్ పైకి రాంగ్ సైడ్ కిందకి వేసుకొని పైన లైనింగ్ వేసుకొని మనం ఎక్కడైతే లైనింగ్ నెక్ షేప్ కోసం కట్ చేసుకున్నామో అక్కడి నుంచి మాత్రమే స్టిచ్చింగ్ చేసుకోవాలా. చూడండి, నేను చూపిస్తున్న విధంగా మనం కింద నెక్ తీసేసి పైన మనం ఎక్కడైతే కటింగ్ చేసామో అక్కడ మాత్రమే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి నేను చూపిస్తున్నా చూడండి, అక్కడ నుంచి స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలా 1/2 ఇంచు విడ్త్ మీరు స్టిచ్చింగ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకొని పైన లైనింగ్ క్లాత్ మీదనే కుట్టు పడేలాగా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని నీట్గా సర్దేసుకొని లైనింగ్ని సాటిన్ని కలిపి స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చుట్టూరు ఇలా రెండింటిని కలిపి కార్నర్స్కి చుట్టూరు కుట్టు వేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. సెకండ్ పార్ట్ కూడా సేమ్ అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. సాటిన్ పైకి ఉండేలాగా చూసుకొని నెట్ క్లాత్ పైకి రైట్ క్లాత్ ఉండేలా చూసుకోండి. కిందికి రాంగ్ సైడ్ ఉండేలా చూసుకోవాలి. ఇలా మీకు కొంచెం జారిపోతుంది అనుకుంటే ఇలా పిన్ పెట్టి సెట్ చేసుకోండి, నీట్గా వస్తుంది. కింద ఎక్కువ తక్కువ లేకోకుండా ముందే సెట్ చేసుకోండి. కొంచెం ఎక్కువ తక్కువ ఉన్న ఫినిషింగ్ అనేది అంత బాగోదు. ఇలా పిన్స్ పెట్టి సెట్ చేసుకున్నాక ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా సేమ్ అలాగే రైట్ సైడ్ పైకి పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. నేను అది చూపించలేదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సాటిన్ లైనింగ్ కలిపి మనం బ్యాక్ పార్ట్ ఎలాగైతే స్టిచ్చింగ్ చేసుకున్నామో సేమ్ అలాగే స్టిచ్చింగ్ చేసుకొని దీన్ని రివర్స్ చేసుకోండి. రివర్స్ చేసుకొని రెండింటిని కలిపి ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. చిన్న వీడియో స్లిప్ అయిందండి, అందుకని నేను ఆ వీడియో చూపించలేకపోతున్నాను. ఏం లేదండి, మీరు లైనింగ్ సాటిన్ నెక్ వద్ద మనం కట్ చేసాం కదా షేప్కి, అక్కడ స్టిచ్చింగ్ చేసుకొని రివర్స్ చేసుకోండి, అంతే. ఇప్పుడు చుట్టూరు ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసేసేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెయిన్ క్లాత్ తీసుకోండి. సాటిన్ పైకి ఉండేలాగా చూసుకొని మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పైకి వేసుకోండి, రాంగ్ సైడ్ కిందికి వేసుకోండి. ఇలా రైట్ సైడ్ మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ పైకి ఉండాలి. ఇప్పుడు కూడా సేమ్ అంతేనండి, పిన్స్ పెట్టి సెట్ చేసుకోండి. కింద కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి, సరిపోతుంది అంతే. కింద మనకు కరెక్ట్గా ఉంటే పైన కరెక్ట్గా వచ్చేస్తుంది. నీట్గా సెట్ చేసుకోండి. పిన్స్ పెట్టి ఇక్కడ అక్కడక్కడ పిన్స్ పెట్టేసేయండి, మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు జారిపోకుండా ఉండడం కోసమే. దీనికి మాత్రం పైన నెక్ దగ్గర మాత్రమే స్టిచ్చింగ్ చేసుకోండి. పిన్స్ అలాగే ఉంచేసేయండి, నేను తర్వాత చూపిస్తాను. అలా ఎందుకు ఉంచా అనేది తర్వాత చూపిస్తా. ఇప్పుడు మనము ప్రిన్సెస్ షేప్కి కట్ చేసాం కదా, ఆ క్లాత్ సాటిన్ నేను మెయిన్ క్లాత్ రెండు కలిపి స్టిచ్చింగ్ చేసేసుకున్నా. లైనింగ్ మాత్రం పక్కకు పెట్టేశాను. చూడండి, నేను చూపిస్తున్న విధంగా మెయిన్ క్లాత్ పైకి పైన నెట్ క్లాత్ అలా ఉంచి స్టిచ్చింగ్ చేసేసుకున్నా. ఇప్పుడు ఈ కప్స్ నేనైతే 32 సైజ్ కప్స్ తీసుకున్నానండి. ఇలా ఫోల్డ్ చేసి మధ్యలో ఒక మార్క్ చేసుకోండి. సేమ్ అంతే, దానికి కూడా ఫోల్డ్ చేసి మార్క్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని
నేను పిన్స్ అలాగే ఉంచేసేయమన్నాను కదా, ఆ పిన్స్ ఇప్పుడు తీసేసేయండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ సాటిన్ రెండు కలిపి స్టిచ్చింగ్ చేసేసుకోండి. లైనింగ్ వదిలేసి మెయిన్ క్లాత్ని, సాటిన్ క్లాత్ని మాత్రమే రెండింటిని కలిపి స్టిచ్చింగ్ చేసేసుకోండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా మీరు స్టిచ్చింగ్ చేసేసుకోండి. సారీ అండి, స్టిచ్చింగ్ వీడియో పెట్టడం చాలా లేట్ అయిపోయింది. కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను పెట్టలేకపోయాను. ఇప్పుడు మనము ప్రిన్సెస్ షేప్ కోసం తీసుకున్నాం కదా, సాటిన్ నెట్ కలిపి జాయిన్ చేసుకున్నాం కదా, ఆ పీసుని తీసుకొని ఇక్కడ నుంచి చూడండి, మనం చంక షేప్ కటింగ్ చేసాం కదా, అక్కడి నుంచి జాయిన్ చేసుకోండి. ఇలా కరెక్ట్గా చూసి పెట్టుకోవాలి. మీరు కింది క్లాత్నైనా పై క్లాత్నైనా దేనైనా సాగతీయకోకుండా ఉన్నది ఉన్నట్టుగా అలా లూజ్గా పట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. మీరు లాగారంటే కొంచెం ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది. ఊరికి అలా పట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోండి, నీట్గా వస్తుంది. దాని మీదనే ఇంకొక కుట్టు వేయండి. సేమ్ అంతేనండి, సెకండ్ పార్ట్ కూడా అంతే. మనం ఎప్పుడైనా పైన మనం ప్రిన్సెస్ షేప్ కోసం క్లాత్ కట్ చేసాం కదా, అది మాత్రమే పైన అటాచ్ చేయాలి. కింద దాన్ని పట్టుకొని అటాచ్ చేస్తే లూజ్ వచ్చేస్తుందండి. అందుకనే మనం దీనిని మాత్రమే స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ అనేది కింది నుంచి ఒకటి వస్తుంది స్టిచ్చింగ్, అలా చేసేసుకోండి. అయిపోయింది. ఇంకొక కుట్టు కూడా వేసుకోండి గట్టిగా ఉండడం కోసం. అయిపోయిందండి. ఇప్పుడు మీరు లైనింగ్ క్లాత్కి లైనింగ్ని అటాచ్ చేయాలి. ఇప్పుడు చూడండి, దీన్ని ఇలా యూకల్కి వేసుకొని దానికి ఎదురుగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అంటే మనం కుట్టిన కుట్లు లోపలికి వెళ్ళిపోవాలి. అలా చూసుకొని నేను చూపిస్తున్న విధంగా మీరు పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. చూడండి, ఎదురెదురుగా ఉన్నాయి రెండు. ఇప్పుడు దీని మీద ఆ షేప్ ఇచ్చాం కదా, ఆ క్లాత్ని పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా కుట్టుకోండి, నీట్గా వస్తుంది. బ్లౌజ్ ఫినిషింగ్ అందు నీట్గా వస్తుందండి. చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మీరే. సెకండ్ పార్ట్ కూడా సేమ్ అలాగే స్టిచ్చింగ్ చేసుకోండి.
చూడండి బ్లౌజ్ ఒకసారి లైనింగ్ కుట్టు కింద మెయిన్ క్లాత్ కుట్టు రెండు లోపలికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం కప్స్ పెట్టి కుట్టుకుందాము. లైనింగ్కి మాత్రమే ఈ కప్స్ అనేవి మనం అటాచ్ చేయాలి. ఈ అటాచ్ చేసేటప్పుడు మనం ఒక టేప్ తోటి కింది నుంచి 2 ఇంచెస్కి ఒక మార్క్స్ చేసుకోండి. మార్క్స్ చేసుకొని దీన్ని కప్ అనేది రివర్స్ చేసుకొని మనం 2 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి అనేది స్టిచ్చింగ్ స్టార్ట్ అవ్వాలి. చూడండి, మనం కుట్టుకున్న కుట్టు మీదనే కుట్టు పడాలండి. అటు ఇటు పడిందంటే మళ్ళీ బ్లౌజ్ అనేది షేప్ పోతుంది. ఆ కుట్టు మీదనే 2 ఇంచెస్ మార్క్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ అయ్యి మిడిల్కి ఎండ్ అవ్వాలి. చూడండి ఇలా, దీన్ని కూడా సేమ్ అంతే 2 ఇంచెస్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేసి మిడిల్లోకి ఎండ్ చేయాలి. మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి ఎండ్ అయిపోవాలి స్టిచ్చింగ్ అనేది. అయిపోయిందండి, కప్ పెట్టి స్టిచ్చింగ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మనము అది లైనింగ్ క్లాత్ని, సాటిన్ క్లాత్ని, మెయిన్ క్లాత్ని కలిపి కార్నర్స్కి నీట్గా సర్దుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలా నీట్గా సర్దుకుంటూ కుట్టుకోండి. అయిపోయిందండి, ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజ్ అనేది. నేను కింద హెమ్మింగ్ పట్టీ వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే మీరు పైపింగ్ అయినా వేసుకోవచ్చు, కానీ నేను మాత్రం హెమ్మింగ్ పట్టీ వేస్తున్నాను. లైనింగ్ క్లాత్ తోటి ఒక 1.5 ఇంచ్తోని ఒక 1 సైడ్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నా. మిడిల్లో మనం కరువు కోసం 1 ఇంచ్ కరువు తీసాం కదా, అక్కడ ఒక చిన్న కటింగ్ పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోండి. సారీ అండి, చిన్న టాకా ఇచ్చుకోవాలి. ఇలా అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కింద మనం టక్స్లు ఇచ్చుకోవాలి. బ్లౌజ్కి కింద బ్యాక్ పార్ట్లో ఒక 1 ఇంచ్కి మార్క్ చేసాం కదా, అక్కడ టక్స్లు ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం ఉక్స్ పట్టి, కాజా పట్టి కుట్టుకుందాము. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి, నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఉక్స్ పట్టి కూడా కుట్టేసుకోండి. అయిపోయిందండి, బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది. కింద నేను పైపింగ్ వేసుకుంటున్నాను అండి బ్యాక్ పార్ట్లో. ఇలా నీట్గా బ్యాక్ పార్ట్లో పైపింగ్ వేసుకుంటున్నా. మీకు ఇష్టమైతే హెమ్మింగ్ పట్టు అయినా వేసుకోవచ్చు, కానీ పైపింగ్ వేస్తే బ్లౌజ్ అనేది చూడటానికి నీట్గా ఉంటుంది.
ఎక్స్ట్రా ఉన్నది ఫోల్డింగ్ చేసి లోపలికి స్టిచ్చింగ్ చేసేసుకోండి. నేను ఈ పైపింగ్ అయితే మీకు అంత క్లియర్గా చూపించట్లేదు. పైపింగ్ ఒకవేళ డబల్ పాదం మీద మీకు పైపింగ్ వేయడం రాదు అంటే నాకు కామెంట్ చేయండి, నేను క్లియర్గా చూపిస్తాను మీకు. సెకండ్ పార్ట్లో కూడా సేమ్ అంతే, ఫోల్డింగ్ చేసి లోపలికి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కలిపి షోల్డర్ దగ్గర ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు మనం నెక్ చుట్టూరు పైపింగ్ వేసేసుకుందాము. ఈ పైపింగ్ కోసం నేను సాటిన్ క్లాత్నే కుట్టేసుకుంటున్నా. మనం బ్లౌజ్ కోసం లైనింగ్ కాకుండా సాటిన్ వాడాం కదా, దాంట్లో మిగిలిందే నేను ఇక్కడ పైపింగ్ కోసం యూజ్ చేస్తున్నా. మీరు బ్లౌజ్ మొత్తంలో ఈ పైపింగ్ వేయడంలోనే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. అందుకని పైపింగ్ అనేది మీరు నీట్గా వేసుకోండి. అక్కడక్కడ చిన్న చిన్న టాకాలు పెట్టేసుకుంటే పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నా. హ్యాండ్స్కి నేను లైనింగ్ వేయట్లేదు, కింద మాత్రం పైపింగ్ వేసి నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నా. మీకు నచ్చితే మీరు లైనింగ్ అయినా వేసుకోవచ్చు, కాకపోతే లైనింగ్ వేయకపోతేనే బాగుంటుందని నా ఉద్దేశం అండి. నేనైతే ఇక్కడ లైనింగ్ అయితే యూజ్ చేయట్లేదు, ఓన్లీ ఒట్టి నెట్కే నేను పైపింగ్ వేసి కింద కుట్టుకుంటున్నా. అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కలిపి ఇలా ఒక జాయింట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఖర్చుకు ఎంతైతే వదిలామో అంతవరకు ఒక మార్క్ చేసుకోండి. నేనైతే ఖర్చుకు 2 ఇంచెస్ మార్క్ చేశాను. ఆ 2 ఇంచెస్ హ్యాండ్స్ దగ్గర ఒక 2 ఇంచెస్కి హ్యాండ్స్ దగ్గర ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసి కింద చంక దగ్గర ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నా ఖర్చు కోసం. అక్కడి వరకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. కింద కూడా అంతే, మనం 2 ఇంచెస్కి వదిలాం కదా ఖర్చు కోసం, ఆ 2 ఇంచెసే ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. నేనైతే ఇలా ఫోల్డ్ చేసుకొని ఒకసారి మీ సైజ్ బ్లౌజ్తోని చూసుకోండి కరెక్ట్గా ఉందా లేదా అనేది నడుము. ఇలా స్టార్టింగ్ నుంచి కాజా దగ్గర నుంచి ఉక్స్ పట్టి వరకు ఇలా పెట్టుకొని నీట్గా కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకొని మనం చేతుల దగ్గర నుంచి కింద నడుము వరకు స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. దాని మీదనే కుట్టు వేసేసుకోవాలి. చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కుడతారండి. నేనైతే ఇలా కుడతాను. ఇలా కుట్టడం వల్ల మీకు ఎక్కువ తక్కువ రాకోకుండా నీట్గా వస్తుందండి. మనం ఎక్స్ట్రా కుట్టులు వేసుకుంటాం కదా, మనం ఒకవేళ టైట్ అయినా ఇప్పుకోవడం కోసం దానికోసం ఒక 2 కుట్లు ఎక్స్ట్రా వేసుకోండి. అయిపోయిందండి బ్లౌజు. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. చూడండి ఎంత నీట్గా బ్లౌజ్ ఎంత నీట్గా వచ్చిందో. నా ఛానల్ పేరు ఆహా క్రియేషన్స్ అండి. చూడండి ఎంత నీట్గా బొటిక్ స్టైల్లో బ్లౌజ్ ఎంత నీట్గా వచ్చిందో. ఓకే అండి, బాయ్.